సామెతలు చెప్పి చెప్పి మీకు బాగా బోరు కొట్టించేసానా? అయినా చెప్తాను, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. 1-2 ఎపిసోడ్స్లో మీకు కంప్లీట్ చేసేస్తాను. తర్వాత వేరే పాఠం చెప్పుకున్నాం. ఈరోజు కూడా సామెతలతోటే మీ ముందుకు వచ్చాను. ఇవి ఉన్నంత వరకు ఇవి చెప్పేసుకున్నాం, ఓకేనా? సామెతలు. బూడిదలో పోసిన పన్నీర్, అందరికీ తెలిసిన సామెత కదా ఇది. ఎప్పుడంటాం ఈ సామెత బూడిదలో పోసిన పన్నీరు అని? చేసిన పనంతా వేస్ట్ అయిపోయినప్పుడు ఈ సామెతను మనం ఉపయోగిస్తూ ఉంటాం. చాలా కష్టపడి ఒక పని చేయడమో, చాలా కష్టపడి డబ్బు సంపాదించడమో, లేకపోతే కొన్ని వస్తువులు తెచ్చుకోవడమో చేసి అవి ఎటు పనికి రాకుండా పోయి వేస్ట్ అయిపోయినప్పుడు ఈ సామెత బూడిదలో పోసిన పన్నీర్ అయింది అని బాధపడుతూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకొని బాధని కొంత వ్యక్తం చేస్తూ ఉంటాము. అప్పు చేసి పప్పు కూడు. ఇప్పుడు అందరం చేస్తున్నది ఇదే కదా, అప్పు చేసి పప్పు కూడు. అవునా కదా? అబద్ధం ఏమన్నా ఉందా ఇందులో? అప్పు చేసి పప్పు కూడు అంటే అప్పు చేసి ఇంత పప్పు వండుకొని దాంట్లో అన్నం కలుపుకొని తినడం ఒకటే కాదు. పంచపక్ష పరమాన్నాలు వండుకొని తిన్నా కూడా అది మాత్రమే కాదు. ఈఎంఐలన్నీ ఏంటి? అప్పులే కదా. అప్పు చేసి పప్పు కూడా అంటే అప్పులు చేసి ఎవరో ఏదో చేశారు, మనం అంతకు మించి చేయాలి. ఎవరికో 10 లక్షల కారు ఉంది, మనకి 25 లక్షల కారు ఉండాలి. ఎవరో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారు, మనం 3 కోట్లు పెట్టి ఇల్లు కొనాలి. ఎవరింట్లోనూ ఫర్నిచర్ ఒక 2 కోట్ల ఫర్నిచర్ ఉంది, మనం 4 కోట్ల ఫర్నిచర్ కావాలి. లేదా ఎవరో బంగారు నగలు వేసుకున్నారు, మనకి అంతకు మించి కావాలి అనే ఆశతో మనం ఏం చేస్తున్నాం? అప్పుల పాలైపోతున్నాం. అలాంటి దాన్ని అప్పు చేసి పప్పు కూడు అని చిన్న సామెతతో ఎంత పెద్ద అప్పు చేసి ఎంత పెద్ద ఆర్భాటాలకు పోయినా సరే ఈ చిన్న సామెతతో మనం వాళ్ళది ఒక సెటర్ వేయచ్చు అన్నమాట. రౌతు మెతకవాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట. అంతే కదా, మనం మెతకతనం చూసే కదా ఎదుటి వాళ్ళు మనతో ఆడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడలేదులే, లేకపోతే ఏం మాట్లాడలేదులే, మనం ఏమన్నా చెల్లుతుంది, ఏం చేసినా చెల్లుతుంది, ఎంత పనైనా వాళ్ళ చేత చేయించుకున్నా చెల్లుతుంది. ఈ విధంగా చాలామంది మనం మెతకతనం చూసే, లేకపోతే మనం ఎందుకు వచ్చిన గొడవలే అని వదిలేయడం ఒక మెతకతనంగా భావించి, మనకి ఏమీ రాదు, మనం ఏమి చెయ్యలేము అనుకుని అలా భావించి మన మీద అన్ని పనులు వేసేయడం చేసి మన ఎదురుగానే వాళ్ళు ఏవేవో ఓవర్ యాక్షన్లు చేస్తూ ఏవేవో నేను గొప్ప అన్న ఫీలింగ్లో చేస్తూ ఉంటారు. అలాగే రౌతు మెతకవాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచింది. 3 కాళ్ళ మీద నడిస్తే ఎప్పటికి వెళ్తుంది? టక 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 హార్స్ రైడింగ్ చేయాల్సిన హార్స్ కదా, ఆ రౌతు మెతకవాడు కదా ఏమనడు అని చెప్పి 3 కాళ్ళ మీద నెమ్మదిగా వెళ్తే అది గుర్రానికి గాడిదకి తేడా ఏముంటుంది? ఇంకా ఉండదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు మెతగ్గా ఉన్నారు కదా అని చెప్పి మనం వాళ్ళని వాడేద్దాం, తోడేద్దాం, చేసేద్దాం, ఏమైనా తిట్టేద్దాం, కొట్టేద్దాం అంటే ఈరోజు మనది అవ్వచ్చు, కానీ రేపు అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిదో తెలియదు అన్నమాట. కాబట్టి ఇలాంటి చేష్టలు చెయ్యకుండా ఉండడం బెటర్. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అని మనం భావిస్తూ ఉంటాం, అంతే కదా.
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని భావిస్తాం. ఎందుకు? మనకి జరిగే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే మన కర్మల ఫలితమే. శివుడి ఆజ్ఞతోటే జరుగుతుంది. మనం పుట్టినప్పుడే అన్నీ రాసిపెట్టి ఉంటాయి. ఈరోజు కొత్తగా మనం మార్చలేము. మన కర్మలు మనకి తిరిగి వస్తూనే ఉంటాయి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటే శివుని ఆజ్ఞ లేకుండా మనకి నష్టాలు, కష్టాలు, సంతోషాలు, సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నిటికీ కూడా పరమాత్మ మనకి ముందుగానే మన జీవితాన్ని రాసి పెట్టి మాత్రమే పంపిస్తాడనమాట. దాన్ని కొంతవరకు మనం మార్చుకోవచ్చు. మన నాలెడ్జ్ ద్వారా, మనం చేసే పనుల ద్వారా కొంతవరకు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని మార్చలేని విధి రాత అని ఉంటుంది. జన్మలు నమ్మేవాళ్ళు అయితే పోయిన జన్మలో వచ్చిన వాసనలు, పోయిన జన్మలో చేసిన పాపాలు అవి కూడా మనల్ని వెంటాడతాయి. వాటి నుంచి ఎవరు తప్పించలేరు. మనం అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా బతుకుతాము అని శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి నువ్వేదో జరిగిందని ఏడుస్తావెందుకు? ఎవరో వదిలేశారని ఏడుస్తావెందుకు? ఏదైనా సరే జరగాల్సింది జరిగి తీరుతుంది అన్నమాట. మేకవన్నె పులి. మేక వన్నె పులి. సమాజంలో చాలామంది ఇప్పుడు మేకవన్నె పులులే ఉంటున్నారు. ఎందుకంటే ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు అన్నమాట. మన ఎదురుగా మనకి పెట్టాల్సిన టార్చర్ పెడుతూనే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు చూపించాల్సిన నరకం చూపిస్తూనే, అందరి ఎదురుగా మాత్రం ఆహా ఓహో అనుకుంటూ నేను చాలా బాగా చూసుకుంటున్నాను, నేను చాలా బాగా చేస్తున్నానని ఒక సెల్ఫీలు దిగేసో లేకపోతే వీడియోలు తీసో సంతోషంగా ఉన్నట్టుగా జనాలకి కనిపిస్తూ నటిస్తూ బతికేసేయడం. అది మేకవన్నె పులి అన్నమాట. నటిస్తూ బతకడం. జీవితం మొత్తం నటనే. భగవంతుడు ఇచ్చిందే నాటకాల్లో ఒక పాత్ర వేసుకోరా పోయి అనేసి, మనం దానికి మించి ఇక్కడ ఎన్నో నాటకాలు మనకు సొంతంగా క్రియేట్ చేసేసి ఎవరో ఒకళ్ళని హింసిస్తూ, వాళ్ళని మీద పడి బతికేస్తూ, వాళ్ళని జనాల్లో మాత్రం ఆహా అన్నట్టుగా చూపిస్తూ, అబ్బా ఎంత మంచివాళ్ళు, వీళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారు అనే విధంగా జనాలకి ఎదురుగా ఒక నాటకం, వాళ్ళు లేనప్పుడు ఒక నాటకం ఆడుతున్న మేకవన్నె పులులు ఎంతోమంది ఉన్నారనమాట. అదే ఇది మేకవన్నె పులి అంటే 2 డబల్ గేమ్లు ఆడడం అన్నమాట. గోతికాడ గుంటనక్క. గోతికాడ గుంటనక్క ఏం చేస్తుంది? ఒక పులో సింహమో తినేసి ఫుల్గా పెద్ద జంతువుని తెచ్చుకొని తినేసి ఆ ఎముకల మిగిలినవన్నీ కూడా గుంటలో పడేస్తుంది అనమాట. అక్కడ నక్క ఒకటి రెడీగా ఇలా కూర్చొని ఉంటుంది. ఎప్పుడు పడేస్తుందా, ఎప్పుడు ఎక్కువైపోయింది ఏం చేస్తారు? ఎవరైనా పడేస్తుంది కదా, టక్మని దూకేసి తినేయచ్చు అన్న విధంగా ఎదురు చూస్తూ ఉంటుంది. గుంట దగ్గరే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం కూడా ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు ఆస్తులు దెబ్బేయాలా, ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు వీళ్ళు తీసేసుకోవాలా, తల్లిదండ్రులను కొట్టి తీసుకోవాలా, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎప్పుడు పోతారా అని ఇలా హాస్పిటల్లో ఉంటే, ఇంకా హాస్పిటల్లో ఉంది, ఇంకా మా అమ్మ చచ్చిపోలేదు, ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా మా నాన్న చచ్చిపోలేదు అని ఎదురు చూస్తూ, అదే ఒక బిడ్డ హాస్పిటల్లో ఉంటే ఏ తల్లి తండ్రి కూడా నా బిడ్డ ఇంకా చచ్చిపోలేదని ఎవ్వరూ అనుకోరు అనమాట. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు బతికి పట్టుకడతారా, ఏ విధంగా ఉన్నా సరే మనం చూసుకుందాము, మన కళ్ళెదురుగా ఉంటే చాలు మన బిడ్డ అని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. సరే, ఈ మధ్య ఎన్నో జరుగుతున్నాయి కదా మేడం, మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. మన కొన్ని కోట్ల మంది జనాభాలో మనం చూసే ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి. అది కూడా మరి అది ఏమిటి అనేది విపరీతమైన ధోరణితో జరుగుతున్నాయి తప్ప అందరూ అలా ఉండరు. ఏ తల్లిదండ్రి కూడా బిడ్డల మీద చనిపోవాలని కోరుకోరు. కానీ చాలామంది బిడ్డలు తల్లి ఎప్పుడు చనిపోతుందా లయర్థం, ఇక హాస్పిటల్లో ఎవడు తిరుగుతాడు, ఇంకా చావట్లేదు అనుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. అలాంటప్పుడు గోతికాడ గుంటనక్క అనే సామెత ఉపయోగించవచ్చు. గోతికాడ గుంటనక్కలా అక్కడే కూర్చుని ఎప్పుడు ప్రాణం పోతుందా అని ఎదురు చేసే బిడ్డలు చాలామంది ఉన్నారు. కోతికి కొబ్బరికాయ
దొరికినట్టు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. కొత్తగా ఏదన్నా వచ్చిందనుకోండి మన దగ్గరికి, ఇంకా దాన్ని అసలు వదలమన్నమాట. అదే నా ప్రాణం అన్నట్టు. ఇంతకు ముందు ఉన్నది కానీ, ఇంతకుముందు ఉన్న మనుషులు కానీ, ఇంతకుముందు మనం అనుభవించిందంతా అసలు నథింగ్. ఇదే నాకు ప్రపంచం, ఇదే నాది అనుకుని మనం ఎంతో ఆసక్తితో దాంతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. అది ఏమిటంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అనమాట. ఏం చేస్తుంది, కొబ్బరికాయ కొడితే దొరికితే నెత్తినేసి కొట్టుకుందిట. ఎక్కడ వేసి కొట్టాలో తెలియక ఎక్కడ కొట్టినా పగలట్లేదు. ఎందుకంటే చెట్టు కొమ్మల మీద అలాంటి వాటి మీద ఉంటుంది కదా మెత్తటి ప్రదేశాలు. చెట్టు కొమ్మకేసి కొడితే కొబ్బరికాయ ఎలా పగులుతుంది, పగలదు కదా. అందుకని నెత్తినేసి కొట్టుకుంటాయి. ఎవరైతే కోతి కొబ్బరికాయ దొరికినట్టు కొత్త ఒక వింత పాతక రోత అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని మనం కోతి కొబ్బరికాయ దొరికినట్టు అయ్యింది వీళ్ళ పని అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. గోడకు చెవులుంటాయి. మనం అనుకుంటూ ఉంటాం ఎవరు లేరు అనుకుని, చుట్టుపక్కల ఎవరు లేరు, అసలు మనం మాత్రమే ఉన్నాం, మన ఇద్దరమే ఉన్నాము, నేను మాత్రమే ఉన్నాం ఇక్కడ, కాబట్టి ఏ రహస్యమైనా చెప్పుకోవచ్చు అని డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి మనం ఒక రహస్యం చెప్పుకుంటాం కదా. అది బయటకు వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? గోడకి చెవులు ఉంటాయి అన్నమాట. గోడలు మనం అనుకుంటాము గోడే కదా ఉంది, ఇక్కడ ఎవరూ లేదు కదా, మన ఇద్దరమే అనుకుంటాం. కానీ గోడలకు కూడా చెవులు ఆనించి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే, గోడకి మనం ఎవరితో చెప్పాము వాళ్ళే బయట విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. అది కాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, గోడలకి ఎనర్జీ చాలా ఉంటుందట. గోడలకు కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. మనం మాట్లాడుకున్నవన్నీ వాటికి వినిపిస్తాయి, మనం చేసే పనులన్నీ కూడా ఆ గోడలకి కనిపిస్తాయి. అందుకే మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ గోడల చుట్టూ అల్లుకుపోయి ఎప్పుడు ఆ నెగిటివ్ మళ్ళీ మనకి రివర్స్ కొడుతూ ఉంటుంది అనమాట. ఏదైనా రోగాలతో మనం బాధపడుతూ ఉంటే మనం ఇంకా తగ్గట్లా అనుకుంటే ఆ మాటలు ఈ గోడలు విని మళ్ళీ ఆ నెగిటివ్ మనకి మళ్ళీ రివర్స్లో వస్తూ ఉంటుంది. అందుకే తగ్గడం అంటూ జరగదు తొందరగా. అలాగే మనం ఎందుకు వాటిని తీసేస్తున్నాం, మన గోడలకి రంగులు ఎందుకు వేస్తున్నాము అంటే, ఈ ఎనర్జీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ మొత్తం గోడలకి పట్టేసి మళ్ళీ అది రివర్స్లో మనకి కొడుతుందని అర్థం చేసుకున్న తర్వాత గోడలకి కొత్త రంగులు వేసినప్పుడు ఏవైతే అవి వినేసి చూసేసి ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అదొక కొత్త అనుభూతి మనకి వస్తుంది. ఎప్పుడైతే పెయింట్స్ వేసామో మళ్ళీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని మనం క్లోజ్ చేసేసాం కదా, కలర్స్ వేసి పెయింట్స్ వేసేసి మొత్తం అంతా తుడిపేసాం. కాబట్టి మళ్ళీ కొత్త ఎనర్జీతో, కొత్త పాజిటివ్ ఎనర్జీతో మనం కూడా హుషారుగా ఎనర్జీగా మళ్ళీ ఉంటాం అన్నమాట. అందుకని గోడకి చెవులు ఉంటాయి. గోడకి చెవులు ఉండవు, ఎవరూ లేరు ఇక్కడ, మనం ఏదో చెప్పచ్చు, ఏదో చెయ్యొచ్చు అని అనుకోకూడదు. మనం ఎవరికి తెలియకుండా ఈ పని చేస్తున్నాం కదా, ఎవరు చూడట్లేదు కదా అని అనుకోవడానికి వీల్లేదు. గోడలు ఉంటాయి, తలుపులు ఉంటాయి, అన్నీ చూస్తూనే ఉంటాయి. ప్రకృతి మాత ఉంటుంది, భగవంతుడు ఉంటాడు, మన మనస్సాక్షి అనేది ఉంటుంది. 10 మంది ఇప్పుడు ఒక రకంగా ప్రవర్తించి ఎవరూ లేనప్పుడు మనం వీళ్ళని హింసిద్దాం, వీళ్ళని తొక్కేద్దాం, వీళ్ళని ఏ విధంగా అయినా మాట్లాడదాం, తిడదాం అని ఎప్పుడైతే మనం ఏదైనా కానీ అనుకున్నామో అది ఎవరు వినట్లేదు, ఎవరు చూడట్లేదు, నాకు మాత్రమే తెలుసు, అందరిలో నేను మంచిగా కనిపిస్తున్నాను, అందరూ నాకు సపోర్ట్ పలుకుతారు అనుకోవడం చాలా తప్పు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కులోని గాలి అంటే ఏంటి? శ్వాస. ఏం చేస్తున్నాం మనం పొద్దున్న లేవగానే, రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకుని అంతే కదా, శ్వాస పీలుస్తున్నాం, వదిలేస్తున్నాం. ధ్యాస అనేది శ్వాస మీద పెడుతున్నాం. శ్వాస మీద ధ్యాస, అదే కదా మెడిటేషన్ అన్న, ధ్యానం అన్నదే కదా. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం దేనికోసం అంట? ముక్తికి మరి దారి. ఇదేంటి?
ఎన్నో గుళ్ళకి వెళ్ళాము, ఎన్నో గోపురాలు వెళ్ళాము, ఎన్నో తీర్థయాత్రలు చేసాము, ఎన్నో మంచి పనులు చేసాము, దాన ధర్మాలు చేసాము, అందరినీ మంచిగా పర్ఫెక్ట్గా చూసుకుంటున్నాము, ఒక్క చెడు మాట కూడా మన నోటి నుంచి రావట్లేదు, ఎన్నో మంచి మాటలు చెప్తున్నాము, ఇంకా ఎన్నో ఎన్నో చేస్తున్నాము. అవన్నీ ముక్తికి దారి అనే కదా మనం చేస్తున్నాము. ఇదేంటి ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అంటే, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టించినా కూడా అవన్నీ ప్రజల కోసం చేసిన పనులు. నీ కోసం నువ్వు చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే శ్వాస మీద ధ్యాస. ఇది మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. కానీ ఎన్ని గుళ్ళు కట్టినా, ఎన్ని గోపురాలు కట్టినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా నువ్వంటే ఏంటి, నువ్వు ఎవరు అని తెలుసుకోవడానికి మాత్రం మార్గం దొరకదు. ఒకే ఒక్కటి సైలెంట్గా కూర్చుని కళ్ళు మూసుకుని చేతుల్లో చేతులు పెట్టుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని వచ్చే శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ కూర్చుంటావో అదే నీ ముక్తికి మార్గం. ముక్కులోన గాలి ముక్తికి మరి దారి. చెప్పులో రాయి, చెవిలో జోరీగా. చెప్పులో రాయి, చెవిలో జోరీగా. చెప్పులో రాయి అంటే ఎలా ఉంటుంది? చెప్పులు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి. 5 నెంబరు, 6 నెంబరు, 10 నెంబరు చెప్పులు వేసుకుంటాం మనం. అందులో ఇంత రాయి, ఇంత చిన్న రాయి కదా ఉంటే ఏమవుతుంది? ఉండగలమా? మనం నడవగలమా? అసలు బాగా గుచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడెప్పుడు ఆ రాయి తీసేయాలా అని, అసలు ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా, రోడ్డు మీద నడుస్తున్నాక ప్లేస్ లేదు నుంచోడానికి అని, పక్కన వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా అని గబగబా వెళ్ళి ఆ రాయి తీసేదాకా ఎంత నడి రోడ్డు అయినా, ఎంతమంది రిచ్ పర్సన్ అయినా మనం అవన్నీ ఆలోచించము, ఆ రాయి తీస్తూ ఉంటాం అనమాట. అంటే చెప్పుల రాయి కానీ చెవిలో జోరీగా. ప్రతిరోజు మనకి నస 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 ఉందనుకోండి, చెవిలో జోరీలాగా మోగుతూ ఉంటే భరించగలవా? ఉండలేం కదా. చెప్పులోన రాయి, చెవిలోన జోరీగా, ఇంతింత కాదయా అనేసి ఆ 2 బాధలే కాదు, ఎన్నో ఉంటాయి ఇలాంటివి. 2 ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. అలాంటి బాధలు డైలీ భరించాలంటే మన వల్ల కాదు. అప్పటికప్పుడు తీసేసేవన్నమాట. అది తీసేస్తే మాత్రమే మనం మళ్ళీ ఆ ప్రపంచంలో బతకగలం, కానీ లేకపోతే బతకలేని పరిస్థితి అయిపోతుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఎవరైనా తెలుసా మీకు? చూసి రమ్మంటే కాల్చి వచ్చింది ఎవరు? చూసి రమ్మంటే కాల్ చేసి వచ్చేసట. కొంతమంది అంత ఫాస్ట్గా, అంత ఎనర్జెటిక్గా పనులు చేస్తారు. కొంతమంది ఏమో నడక నడుస్తూ నెమ్మదిగా చేద్దాంలే, చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా అన్నట్టుగా చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది చూసినామంటే కాల్చి వచ్చేస్తూ ఉంటారు. మన హనుమంతుడిలాగా చూసి రావయ్యా బాబు, మా సీతాదేవి ఎక్కడుందా అంటే లంక మాత్రం తగలబెట్టి వచ్చాడనమాట. అలా అంత ఫాస్ట్గా, అంత ఎనర్జెటిక్గా పనులు చేసేవాళ్ళని మనం చూసినామంటే కాల్చి వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే చాలా ఫాస్ట్ తను పనుల్లో, చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తాడు. చూసినామంటే కాల్చి వచ్చే టైపు. కాబట్టి చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చెప్పిపోతాను, పనులు చెప్పేటప్పుడు అని చెప్పుకుంటాను. పంటకు పెంట, వంటకు మంట ఉండాలి. పంటకు పెంట, వంటకు మంట ఉండాలి, అంతే కదా. లేకపోతే వంట ఎలా అవుతుంది? పంటకు ఏముండాలి? పెంట ఉండాలి. మనం పెంటను అసహించుకుంటాం, కానీ అదే మనం తింటాం. దాంతో బతికింది, దాంతో వచ్చినవి అనమాట. పెంట వేస్తేనే పైరు అనేది బాగా పండుతుంది, అవే మనం మళ్ళీ తింటున్నాం అనమాట. తినాలంటే ఏం చేయాలి? వండుకోవాలి. వండుకోవాలంటే ఏం కావాలి? మంట కావాలి.
వంట చేయాలంటే మంట కావాలి, పంట పెరగాలంటే పెంట కావాలి. ఈ రెండు తప్పనిసరిగానే ఉండాలి. అలాగే మన జీవితాల్లో కొన్నిటికి కొన్ని తప్పనిసరిగా ఉండాలన్నమాట. అందుకని ఇది నీకు కన్ఫామ్గా ఉండాలి అన్నప్పుడు మనం వద్దు అని వాదిస్తే ఇలాంటి సామెతలు మనం ఉపయోగించి చెప్పచ్చు అనమాట. పంటకు పెంట, వంటకు మంట ఉండాలి. అలాగే నీకు ఈ నైతిక బాధ్యతలు అనేవి నీకు ఉండాలి కన్ఫామ్గా. అవి లేకపోతే ఆ పనులు ఎలా జరగవో, నీకు బాధ్యతలు లేకపోతే నీ బాధ్యతలను వదిలేస్తే నీ పనులు కూడా జరగవు అని చెప్పేటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. పొయ్యిలో పిల్లి లేవలేదు. ఇప్పుడంటే ఎవరన్నా పొయ్యిలు అసలు వెలిగిస్తున్నారో లేదో తెలియదు నాకైతే. ఏ పల్లెటూరుకి నేను వెళ్ళలేదు, పల్లెటూరు లేదు నాకు, ఇక్కడే ఉన్నాం కనుక హైదరాబాద్లో పల్లెటూరులు ఏవి తెలియదు. ఆ పల్లెటూరులో కూడా పొయ్యిలు వెలిగిస్తున్నారా లేదా అని తెలియదు అనమాట. కాబట్టి పొయ్యిలో పిల్లి లేవలేదు అని అంటే పల్లెటూరులో కానీ సిటీలో కూడా ఎక్కడైనా పొయ్యి వెలిగిస్తే ఇదివరకు ఆ పొయ్యి ఆరిపోయిన తర్వాత కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు బయట పిల్లిళ్ళు వచ్చి దాంట్లో పడుకునేవి వెచ్చదనం కోసం, చలికి భరించలేక ఆ పొయ్యిలో పడుకునేవి. ఆ పొయ్యి లేవాలి అంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ డే మళ్ళీ మనం మంట పెట్టాలి, అప్పుడు అది వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఎప్పుడైతే వంట కోసం సిద్ధం చేసుకున్నామో అప్పుడు ఆ పొయ్యి పిల్లి సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. కానీ పొయ్యిలో పిల్లి లేవలేదు అంటే ఈరోజు వంట చెయ్యలేదు అని అర్థం. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవు, బియ్యం లేవు, వంట చేసుకోలేదు, అలాంటప్పుడు మనం వంట చేయలేదు, ఇవాళ కూర వండలేదు ఇలా చెప్పామన్నమాట. ఈరోజు పొయ్యిలో పిల్లి లేచినట్లేదే అని అడుగుతాం. ఎవరన్నా వంట చేసుకోకపోయినా వెంటనే కనిపెట్టేస్తారు. పల్లెటూరు కదా, ఇలా బయట ఉంటాయి, ఆరుబయటే పొయ్యిలు ఉంటాయి, బయట నుంచి అందరూ తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అబ్జర్వేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఏం సైలెంట్గా ఉండి లోపల కూర్చుంటే పిలిచి మరీ అడుగుతారు అనమాట, ఏంటి వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేదు అంటే వంట చెయ్యలేదా అని అర్థం. అప్పటికప్పుడు వాళ్ళు బియ్యం, పప్పులు, కూరలు అన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట. పల్లెటూరు కనుక చక్కగా తెచ్చిస్తారు. అప్పుడు వీళ్ళు వండుకొని తింటారు. అడగలేని మొహమాటస్తులైతే ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటారు. పొయ్యిలో పిల్లి లేవకపోయినా దాన్ని తోలని కూడా తోలారనమాట, అవసరం లేదు కదా. కాబట్టి ఇప్పుడైతే వంట చేసుకోలేదు ఇంట్లో, పొయ్యిలో పిల్లి లేవలేదు అన్నమాట ఇలాంటి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి తక్కువ వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది అనమాట. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అంటే మనం ఏ పని చెప్పినా చేయరు, ఏమి తెలివిగా చేయడం చేత కాదు. వాళ్ళు చేసిన మళ్ళీ డబల్ పనులు చేసుకోవాలి మనం. వాళ్ళ పని చెప్పిన ఎందుకు చెప్పాను రా బాబు అనుకుని మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆకలి మాత్రం భోజనం టైంకి మాత్రం పెద్ద కంచం తీసుకుని కంచం నిండా పెట్టుకోవడానికి వచ్చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి మనం ఏమంటాం, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అంటారు. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. అసలు ఎవరికి ఉండాలి నిద్ర? దరిద్రుడు ఎంతసేపు నిద్రపోయినా పర్వాలేదు, అంతే కదా. ఏమి దోచుకోవడానికి ఉండవు ఇంట్లో, హాయిగా పడుకుని ఆరుబయట అలా గుమ్మలో తలగా పెట్టుకుని పడుకున్నా కూడా ఏం ఫరక్ పడదు. కానీ వాడికి నిద్ర పడుతుంది, ఆకలి వేస్తూ ఉంటుంది. కాబట్టి కడుపులో పిల్లి లేవలేదు, కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి నిద్ర రాదనమాట. ఆకలే వేస్తూ ఉంటుంది. దరిద్రుడు కనుక ఆకలి వేస్తూ ఉంటుంది, తినడానికి ఉండదు. కానీ తిండి ఎక్కువైన వాడికి ఏమవుతుంది, ఫుల్గా నిద్ర పట్టేస్తుంది. కానీ ఇంటి నిండా భాగభాగ్యాలు ఉంటాయి, ఎవరు ఎత్తుకుపోతారో ఏమిటో అనే భయం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వాడికి ఉండకూడనిది నిద్ర, వీడికి ఉండాల్సింది నిద్ర. కానీ వీడికి ఉండదు, వాడికి ఆకలి ఉండదు. ఆకలి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కొని తినగలరు కదా, ఏదంటే అది తినడానికి ఉంటాయి కనుక వాళ్ళకి ఆకలితో పని లేదు, హాయిగా నిద్రపోతారనమాట. దొంగలు వచ్చి దోచుకుపోయినా
తెలీదు. కాబట్టి దరిద్రుడికి ఆకలి ఎక్కువ, లేనప్పుడే మనకు అన్నీ కావాలనిపిస్తుంది. అది లేదు కనుక ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. ఇంట్లో బియ్యం లేనప్పుడు ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. అదే నిర్భాగ్యుడికైతే భాగ్యం అంతా దాచుకుని ఈరోజు నిద్రపోకూడదు అనుకుంటూనే పడుకుండిపోతాడు, దొంగలు వచ్చి దోచుకుపోతారనమాట. కాబట్టి ఏ సమయంలో ఏది ఎలా చేయాలి, ఎంతవరకు మనకు కావాలి, ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుసుకుని మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఈ రోజుకి ఈ సామెతలు మీకు చెప్తున్నాను. రేపు మరికొన్ని సామెతలతో మీకు రెడీగా ఉన్నాను. బూడిదలో పోసిన పన్నీరు అందరికీ తెలిసిన సామెత కదా ఇది. ఎప్పుడంటాం ఈ సామెత బూడిదలో పోసిన పన్నీరు అని? చేసిన పని అంతా వేస్ట్ అయిపోయినప్పుడు ఈ సామెతను మనం ఉపయోగిస్తూ ఉంటాము. చాలా కష్టపడి ఒక పని చేయడమో, చాలా కష్టపడి డబ్బు సంపాదించడమో, లేకపోతే కొన్ని వస్తువులు తెచ్చుకోవడమో చేసి అవి ఎటు పనికి రాకుండా పోయి వేస్ట్ అయిపోయినప్పుడు ఈ సామెత బూడిదలో పోసిన పన్నీరు అయింది అని బాధపడుతూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకొని బాధని కొంత వ్యక్తం చేస్తూ ఉంటాము. అప్పు చేసి పప్పు కూడు. ఇప్పుడు అందరం చేస్తున్నది ఇదే కదా, అప్పు చేసి పప్పు కూడు. అవునా కదా? అబద్ధం ఏమన్నా ఉందా ఇందులో? అప్పు చేసి పప్పు కూడు అంటే అప్పు చేసి ఇంత పప్పు వండుకొని దాంట్లో అన్నం కలుపుకొని తినడం ఒకటే కాదు. పంచపక్ష పరమాన్నాలు వండుకొని తిన్నా కూడా అది మాత్రమే కాదు. ఈఎంఐలన్నీ ఏంటి? అప్పులే కదా. అప్పు చేసి పప్పు కూడా అంటే అప్పులు చేసి ఎవరో ఏదో చేశారు, మనం అంతకు మించి చేయాలి. ఎవరికో 10 లక్షల కారు ఉంది, మనకి 25 లక్షల కారు ఉండాలి. ఎవరో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారు, మనం 3 కోట్లు పెట్టి ఇల్లు కొనాలి. ఎవరింట్లోనూ ఫర్నిచర్ ఒక 2 కోట్ల ఫర్నిచర్ ఉంది, మనం 4 కోట్ల ఫర్నిచర్ కావాలి. లేదా ఎవరో బంగారు నగలు వేసుకున్నారు, మనకి అంతకు మించి కావాలి అనే ఆశతో మనం ఏం చేస్తున్నాం? అప్పుల పాలైపోతున్నాం. అలాంటి దాన్ని అప్పు చేసి పప్పు కూడు అని చిన్న సామెతతో ఎంత పెద్ద అప్పు చేసి ఎంత పెద్ద ఆర్భాటాలకు పోయినా సరే ఈ చిన్న సామెతతో మనం వాళ్ళది ఒక సెటర్ వేయచ్చు అన్నమాట. రౌతు మెతకవాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట. అంతే కదా, మనం మెతకతనం చూసే కదా ఎదుటి వాళ్ళు మనతో ఆడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడలేదులే, లేకపోతే ఏం మాట్లాడలేదులే, మనం ఏమన్నా చెల్లుతుంది, ఏం చేసినా చెల్లుతుంది, ఎంత పనైనా వాళ్ళ చేత చేయించుకున్నా చెల్లుతుంది. ఈ విధంగా చాలామంది మనం మెతకతనం చూసాం, లేకపోతే మనం ఎందుకు వచ్చిన గొడవలే అని వదిలేయడం ఒక మెతకతనంగా భావించి, మనకి ఏమీ రాదు, మనం ఏమి చెయ్యలేము అనుకుని అలా భావించి మన మీద అన్ని పనులు వేసేయడం చేసి మన ఎదురుగానే వాళ్ళు ఏవేవో ఓవర్ యాక్షన్లు చేస్తూ ఏవేవో నేను గొప్ప అన్న ఫీలింగ్లో చేస్తూ ఉంటారు. అలాగే రౌతు మెతకవాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట. 3 కాళ్ళ మీద నడిస్తే ఎప్పటికి వెళ్తుంది? టక 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 హార్స్ రైడింగ్ చేయాల్సిన హార్స్ కదా, ఆ రౌతు మెతకవాడు కదా ఏమనడు అని చెప్పి 3 కాళ్ళ మీద నెమ్మదిగా వెళ్తే అది గుర్రానికి గాడిదకి తేడా ఏముంటుంది? ఇంకా ఉండదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు మెతగ్గా ఉన్నారు కదా అని చెప్పి మనం వాళ్ళని వాడేద్దాం, తోడేద్దాం, చేసేద్దాం, ఏమైనా తిట్టేద్దాం, కొట్టేద్దాం అంటే ఈరోజు మనది అవ్వచ్చు, కానీ రేపు అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిదో తెలియదు అన్నమాట. కాబట్టి ఇలాంటి చేష్టలు చెయ్యకుండా ఉండడం బెటర్. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అని మనం భావిస్తూ ఉంటాం, అంతే కదా.
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని భావిస్తాం. ఎందుకు? మనకి జరిగే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే మన కర్మల ఫలితమే. శివుడి ఆజ్ఞతోటే జరుగుతుంది. మనం పుట్టినప్పుడే అన్నీ రాసిపెట్టి ఉంటాయి. ఈరోజు కొత్తగా మనం మార్చలేము. మన కర్మలు మనకి తిరిగి వస్తూనే ఉంటాయి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటే శివుని ఆజ్ఞ లేకుండా మనకి నష్టాలు, కష్టాలు, సంతోషాలు, సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నిటికీ కూడా పరమాత్మ మనకి ముందుగానే మన జీవితాన్ని రాసి పెట్టి మాత్రమే పంపిస్తాడనమాట. దాన్ని కొంతవరకు మనం మార్చుకోవచ్చు. మన నాలెడ్జ్ ద్వారా, మనం చేసే పనుల ద్వారా కొంతవరకు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని మార్చలేని విధి రాత అని ఉంటుంది. జన్మలు నమ్మేవాళ్ళు అయితే పోయిన జన్మలో వచ్చిన వాసనలు, పోయిన జన్మలో చేసిన పాపాలు అవి కూడా మనల్ని వెంటాడతాయి. వాటి నుంచి ఎవరు తప్పించలేరు. మనం అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా బతుకుతాము అని శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి నువ్వేదో జరిగిందని ఏడుస్తావెందుకు? ఎవరో వదిలేశారని ఏడుస్తావెందుకు? ఏదైనా సరే జరగాల్సింది జరిగి తీరుతుంది అన్నమాట. మేకవన్నె పులి. మేక వన్నె పులి. సమాజంలో చాలామంది ఇప్పుడు మేకవన్నె పులులే ఉంటున్నారు. ఎందుకంటే ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు అన్నమాట. మన ఎదురుగా మనకి పెట్టాల్సిన టార్చర్ పెడుతూనే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు చూపించాల్సిన నరకం చూపిస్తూనే, అందరి ఎదురుగా మాత్రం ఆహా ఓహో అనుకుంటూ నేను చాలా బాగా చూసుకుంటున్నాను, నేను చాలా బాగా చేస్తున్నానని ఒక సెల్ఫీలు దిగేసో లేకపోతే వీడియోలు తీసో సంతోషంగా ఉన్నట్టుగా జనాలకి కనిపిస్తూ నటిస్తూ బతికేసేయడం. అది మేకవన్నె పులి అన్నమాట. నటిస్తూ బతకడం. జీవితం మొత్తం నటనే. భగవంతుడు ఇచ్చిందే నాటకాల్లో ఒక పాత్ర వేసుకోరా పోయి అనేసి, మనం దానికి మించి ఇక్కడ ఎన్నో నాటకాలు మనకు సొంతంగా క్రియేట్ చేసేసి ఎవరో ఒకళ్ళని హింసిస్తూ, వాళ్ళని మీద పడి బతికేస్తూ, వాళ్ళని జనాల్లో మాత్రం ఆహా అన్నట్టుగా చూపిస్తూ, అబ్బా ఎంత మంచివాళ్ళు, వీళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారు అనే విధంగా జనాలకి ఎదురుగా ఒక నాటకం, వాళ్ళు లేనప్పుడు ఒక నాటకం ఆడుతున్న మేకవన్నె పులులు ఎంతోమంది ఉన్నారనమాట. అదే ఇది మేకవన్నె పులి అంటే 2 డబల్ గేమ్లు ఆడడం అన్నమాట. గోతికాడ గుంటనక్క. గోతికాడ గుంటనక్క ఏం చేస్తుంది? ఒక పులో సింహమో తినేసి ఫుల్గా పెద్ద జంతువుని తెచ్చుకొని తినేసి ఆ ఎముకల మిగిలినవన్నీ కూడా గుంటలో పడేస్తుంది అనమాట. అక్కడ నక్క ఒకటి రెడీగా ఇలా కూర్చుని ఉంటుంది. ఎప్పుడు పడేస్తుందా, ఎప్పుడు ఎక్కువైపోయింది ఏం చేస్తారు? ఎవరైనా పడేస్తుంది కదా, టక్మని దూకేసి తినేయచ్చు అన్న విధంగా ఎదురు చూస్తూ ఉంటుంది. గుంట దగ్గరే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం కూడా ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు ఆస్తులు దెబ్బేయాలా, ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు వీళ్ళు తీసేసుకోవాలా, తల్లిదండ్రులను కొట్టి తీసుకోవాలా, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎప్పుడు పోతారా అని ఇలా హాస్పిటల్లో ఉంటే, ఇంకా హాస్పిటల్లో ఉంది, ఇంకా మా అమ్మ చచ్చిపోలేదు, ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా మా నాన్న చచ్చిపోలేదు అని ఎదురు చూస్తూ, అదే ఒక బిడ్డ హాస్పిటల్లో ఉంటే ఏ తల్లి తండ్రి కూడా నా బిడ్డ ఇంకా చచ్చిపోలేదని ఎవ్వరూ అనుకోరు అనమాట. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు బతికి పట్టుకెడతారా, ఏ విధంగా ఉన్నా సరే మనం చూసుకుందాము, మన కళ్ళెదురుగా ఉంటే చాలు మన బిడ్డ అని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. సరే, ఈ మధ్య ఎన్నో జరుగుతున్నాయి కదా మేడం, మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. మన కొన్ని కోట్ల మంది జనాభాలో మనం చూసే ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి. అది కూడా మరి అది ఏమిటి అనేది విపరీతమైన ధోరణితో జరుగుతున్నాయి తప్ప అందరూ అలా ఉండరు. ఏ తల్లిదండ్రి కూడా బిడ్డల మీద చనిపోవాలని కోరుకోరు. కానీ చాలామంది బిడ్డలు తల్లి ఎప్పుడు చనిపోతుందా లయర్థం, ఇక హాస్పిటల్లో ఎవడు తిరుగుతాడు, ఇంకా చావట్లేదు అనుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. అలాంటప్పుడు గోతికాడ గుంటనక్క అనే సామెత ఉపయోగించవచ్చు. గోతికాడ గుంటనక్కలా అక్కడే కూర్చుని ఎప్పుడు ప్రాణం పోతుందా అని ఎదురు చేసే బిడ్డలు చాలామంది ఉన్నారు. కోతికి కొబ్బరికాయ
దొరికినట్టు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. కొత్తగా ఏదన్నా వచ్చిందనుకోండి మన దగ్గరికి, ఇంకా దాన్ని అసలు వదలమన్నమాట. అదే నా ప్రాణం అన్నట్టు. ఇంతకు ముందు ఉన్నది కానీ, ఇంతకుముందు ఉన్న మనుషులు కానీ, ఇంతకుముందు మనం అనుభవించిందంతా అసలు నథింగ్. ఇదే నాకు ప్రపంచం, ఇదే నాది అనుకుని మనం ఎంతో ఆసక్తితో దాంతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. అది ఏమిటంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అనమాట. ఏం చేస్తుంది, కొబ్బరికాయ కొడితే దొరికితే నెత్తినేసి కొట్టుకుందిట. ఎక్కడ వేసి కొట్టాలో తెలియక ఎక్కడ కొట్టినా పగలట్లేదు. ఎందుకంటే చెట్టు కొమ్మల మీద అలాంటి వాటి మీద ఉంటుంది కదా మెత్తటి ప్రదేశాలు. చెట్టు కొమ్మకేసి కొడితే కొబ్బరికాయ ఎలా పగులుతుంది, పగలదు కదా. అందుకని నెత్తినేసి కొట్టుకుంటాయి. ఎవరైతే కోతి కొబ్బరికాయ దొరికినట్టు కొత్త ఒక వింత పాతక రోత అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని మనం కోతి కొబ్బరికాయ దొరికినట్టు అయ్యింది వీళ్ళ పని అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. గోడకు చెవులుంటాయి. మనం అనుకుంటూ ఉంటాం ఎవరు లేరు అనుకుని, చుట్టుపక్కల ఎవరు లేరు, అసలు మనం మాత్రమే ఉన్నాం, మన ఇద్దరమే ఉన్నాము, నేను మాత్రమే ఉన్నాం ఇక్కడ, కాబట్టి ఏ రహస్యమైనా చెప్పుకోవచ్చు అని డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి మనం ఒక రహస్యం చెప్పుకుంటాం కదా. అది కానీ అది పైకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది, గోడకి చెవులు ఉంటాయి అన్నమాట. గోడలు మనం అనుకుంటాము గోడే కదా ఉంది, ఇక్కడ ఎవరూ లేదు కదా, మన ఇద్దరమే అనుకుంటాం. కానీ గోడలకు కూడా చెవులు ఆనించి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే, గోడకి మనం ఎవరితో చెప్పాము వాళ్ళే బయట విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. అది కాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, గోడలకి ఎనర్జీ చాలా ఉంటుందట. గోడలకు కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. మనం మాట్లాడుకున్నవన్నీ వాటికి వినిపిస్తాయి, మనం చేసే పనులన్నీ కూడా ఆ గోడలకి కనిపిస్తాయి. అందుకే మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ గోడల చుట్టూ అల్లుకుపోయి ఎప్పుడు ఆ నెగిటివ్ మళ్ళీ మనకి రివర్స్ కొడుతూ ఉంటుంది అనమాట. ఏదైనా రోగాలతో మనం బాధపడుతూ ఉంటే మనం ఇంకా తగ్గట్లా అనుకుంటే ఆ మాటలు ఈ గోడలు విని మళ్ళీ ఆ నెగిటివ్ మనకి మళ్ళీ రివర్స్లో వస్తూ ఉంటుంది. అందుకే తగ్గడం అంటూ జరగదు తొందరగా. అలాగే మనం ఎందుకు వాటిని తీసేస్తున్నాం, మన గోడలకి రంగులు ఎందుకు వేస్తున్నాము అంటే, ఈ ఎనర్జీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ మొత్తం గోడలకి పట్టేసి మళ్ళీ అది రివర్స్లో మనకి కొడుతుందని అర్థం చేసుకున్న తర్వాత గోడలకి కొత్త రంగులు వేసినప్పుడు ఏవైతే అవి వినేసి చూసేసి ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అదొక కొత్త అనుభూతి మనకి వస్తుంది. ఎప్పుడైతే పెయింట్స్ వేసామో మళ్ళీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని మనం క్లోజ్ చేసేసాం కదా, కలర్స్ వేసి పెయింట్స్ వేసేసి మొత్తం అంతా తుడిపేసాం. కాబట్టి మళ్ళీ కొత్త ఎనర్జీతో, కొత్త పాజిటివ్ ఎనర్జీతో మనం కూడా హుషారుగా ఎనర్జీగా మళ్ళీ ఉంటాం అన్నమాట. అందుకని గోడకి చెవులు ఉంటాయి, గోడకి చెవులు ఉండవు, ఎవరూ లేరు ఇక్కడ, మనం ఏదో చెప్పచ్చు ఏదో చెయ్యొచ్చు అని అనుకోకూడదు. మనం ఎవరికి తెలియకుండా ఈ పని చేస్తున్నాం కదా, ఎవరు చూడట్లేదు కదా అని అనుకోవడానికి వీల్లేదు. గోడలు ఉంటాయి, తలుపులు ఉంటాయి, అన్నీ చూస్తూనే ఉంటాయి. ప్రకృతి మాత ఉంటుంది, భగవంతుడు ఉంటాడు, మన మనస్సాక్షి అనేది ఉంటుంది. 10 మంది ఉన్నారా ఇప్పుడు ఒక రకంగా ప్రవర్తించి ఎవరూ లేనప్పుడు మనం వీళ్ళని హింసిద్దాం, వీళ్ళని తొక్కేద్దాం, వీళ్ళని ఏ విధంగా అయినా మాట్లాడదాం, తిడదాం అని ఎప్పుడైతే మనం ఏదైనా కానీ అనుకున్నామో అది ఎవరు వినట్లేదు, ఎవరు చూడట్లేదు, నాకు మాత్రమే తెలుసు, అందరిలో నేను మంచిగా కనిపిస్తున్నాను, అందరూ నాకు సపోర్ట్ పలుకుతారు అనుకోవడం చాలా తప్పు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కులోని గాలి అంటే ఏంటి? శ్వాస. ఏం చేస్తున్నాం మనం పొద్దున్న లేవగానే, రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకుని అంతే కదా, శ్వాస పీలుస్తున్నాం, వదిలేస్తున్నాం. ధ్యాస అనేది శ్వాస మీద పెడుతున్నాం, శ్వాస మీద ధ్యాస. అదే కదా మెడిటేషన్ అన్న, ధ్యానం అన్న అదే కదా. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం దేనికోసం అంట? ముక్తికి మరి దారి. ఇదేంటి?
ఎన్నో గుళ్ళకి వెళ్ళాము, ఎన్నో గోపురాలు వెళ్ళాము, ఎన్నో తీర్థయాత్రలు చేసాము, ఎన్నో మంచి పనులు చేసాము, దాన ధర్మాలు చేసాము, అందరినీ మంచిగా పర్ఫెక్ట్గా చూసుకుంటున్నాము, ఒక్క చెడు మాట కూడా మన నోటి నుంచి రావట్లేదు, ఎన్నో మంచి మాటలు చెప్తున్నాము, ఇంకా ఎన్నో ఎన్నో చేస్తున్నాము. అవన్నీ ముక్తికి దారి అనే కదా మనం చేస్తున్నాము. ఇదేంటి ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అంటే, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టించినా కూడా అవన్నీ ప్రజల కోసం చేసిన పనులు. నీ కోసం నువ్వు చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే శ్వాస మీద ధ్యాస. ఇది మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. కానీ ఎన్ని గుళ్ళు కట్టినా, ఎన్ని గోపురాలు కట్టినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా నువ్వంటే ఏంటి, నువ్వు ఎవరు అని తెలుసుకోవడానికి మాత్రం మార్గం దొరకదు. ఒకే ఒక్కటి సైలెంట్గా కూర్చుని కళ్ళు మూసుకుని చేతుల్లో చేతులు పెట్టుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని వచ్చే శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ కూర్చుంటావో అదే నీ ముక్తికి మార్గం. ముక్కులోన గాలి ముక్తికి మరి దారి. చెప్పులో రాయి, చెవిలో జోరీగా. చెప్పులో రాయి, చెవిలో జోరీగా. చెప్పులో రాయి అంటే ఎలా ఉంటుంది? చెప్పులు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి. 5 నెంబరు, 6 నెంబరు, 10 నెంబరు చెప్పులు వేసుకుంటాం మనం. అందులో ఇంత రాయి, ఇంత చిన్న రాయి కదా ఉంటే ఏమవుతుంది? ఉండగలమా? మనం నడవగలమా? అసలు బాగా గొచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ రాయి తీసేయాలా అని, అసలు ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా, రోడ్డు మీద నడుస్తున్నాక ప్లేస్ లేదు నుంచోడానికి అని, పక్కన వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా అని గబగబా వెళ్ళి ఆ రాయి తీసేదాకా ఎంత నడి రోడ్డు అయినా, ఎంతమంది రిచ్ పర్సన్ అయినా మనం అవన్నీ ఆలోచించము, ఆ రాయి తీస్తూ ఉంటాం అనమాట. అంటే చెప్పుల రాయి కానీ చెవిలో జోరీగా. ప్రతిరోజు మనకి నస 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 ఉందనుకోండి, చెవిలో జోరీలాగా మోగుతూ ఉంటే భరించగలవా? ఉండలే కదా. చెప్పులోన రాయి, చెవిలోన జోరీగా, ఇంతింత కాదయా అనేసి ఆ 2 బాధలే కాదు, ఎన్నో ఉంటాయి ఇలాంటివి. 2 ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. అలాంటి బాధలు డైలీ భరించాలంటే మన వల్ల కాదు. అప్పటికప్పుడు తీసేసేవన్నమాట. అవన్నీ తీసేస్తే మాత్రమే మనం మళ్ళీ ఆ ప్రపంచంలో బతకగలం. కానీ లేకపోతే బతకలేని పరిస్థితి అయిపోతుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఎవరైనా తెలుసా మీకు? చూసి రమ్మంటే కాల్చి వచ్చింది ఎవరు? చూసి రమ్మంటే కాల్ చేసి వచ్చేసట. కొంతమంది అంత ఫాస్ట్గా, అంత ఎనర్జెటిక్గా పనులు చేస్తారు. కొంతమంది ఏమో నరక నడుస్తూ నెమ్మదిగా చేద్దాంలే, చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా అన్నట్టుగా చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది చూసినామంటే కాల్చి వచ్చేస్తూ ఉంటారు. మన హనుమంతుడిలాగా చూసి రావయ్యా బాబు, మా సీతాదేవి ఎక్కడుందో అంటే లంక మాత్రం తగలబెట్టి వచ్చాడనమాట. అలా అంత ఫాస్ట్గా, అంత ఎనర్జెటిక్గా పనులు చేసేవాళ్ళని మనం చూసినామంటే కాల్చి వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే చాలా ఫాస్ట్, తను పనుల్లో చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తాడు. చూసినామంటే కాల్చి వచ్చే టైపు. కాబట్టి చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చెప్పిపోతాను, పనులు చెప్పేటప్పుడు అని చెప్పుకుంటాను. పంటకు పెంట, వంటకు మంట ఉండాలి. పంటకు పెంట, వంటకు మంట ఉండాలి, అంతే కదా. లేకపోతే వంట ఎలా అవుతుంది? పంటకు ఏముండాలి? పెంట ఉండాలి. మనం పెంటను అసహించుకుంటాం, కానీ అదే మనం తింటాం. దాంతో బతికింది, దాంతో వచ్చినవి అనమాట. పెంట వేస్తేనే పైరు అనేది బాగా పండుతుంది, అవే మనం మళ్ళీ తింటున్నాం అనమాట. తినాలంటే ఏం చేయాలి? వండుకోవాలి. వండుకోవాలంటే ఏం కావాలి? మంట కావాలి.
వంట చేయాలంటే మంట కావాలి, పంట పెరగాలంటే పెంట కావాలి. ఈ రెండు తప్పనిసరిగానే ఉండాలి. అలాగే మన జీవితాల్లో కొన్నిటికి కొన్ని తప్పనిసరిగా ఉండాలన్నమాట. అందుకని ఇది నీకు కన్ఫామ్గా ఉండాలి అన్నప్పుడు మనం వద్దు అని వాదిస్తే ఇలాంటి సామెతలు మనం ఉపయోగించి చెప్పచ్చు అనమాట. పంటకు పెంట, వంటకు మంట ఉండాలి. అలాగే నీకు ఈ నైతిక బాధ్యతలు అనేవి నీకు ఉండాలి కన్ఫామ్గా. అవి లేకపోతే ఆ పనులు ఎలా జరగవో, నీకు బాధ్యతలు లేకపోతే నీ బాధ్యతను వదిలేస్తే నీ పనులు కూడా జరగవు అని చెప్పేటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. పొయ్యిలో పిల్లి లేవలేదు. ఇప్పుడంటే ఎవరన్నా పొయ్యిలు అసలు వెలిగిస్తున్నారో లేదో తెలియదు నాకైతే. ఏ పల్లెటూరుకి నేను వెళ్ళలేదు, పల్లెటూరు లేదు నాకు, ఇక్కడే ఉన్నాం కనుక హైదరాబాద్లో పల్లెటూరులు ఏవి తెలియదు. ఆ పల్లెటూరులో కూడా పొయ్యిలు వెలిగిస్తున్నారా లేదా అని తెలియదు అనమాట. కాబట్టి పొయ్యిలో పిల్లి లేవలేదు అని అంటే పల్లెటూరులో కానీ సిటీల్లో కూడా ఎక్కడైనా పొయ్యి వెలిగిస్తే ఇదివరకు ఆ పొయ్యి ఆరిపోయిన తర్వాత కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు బయట పిల్లిళ్ళు వచ్చి దాంట్లో పడుకునేవాడు వెచ్చదనం కోసం, చలికి భరించలేక ఆ పొయ్యిలో పడుకునేవి. ఆ పొయ్యి లేవాలి అంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ డే మళ్ళీ మనం మంట పెట్టాలి, అప్పుడు అది వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఎప్పుడైతే వంట కోసం సిద్ధం చేసుకున్నామో అప్పుడు ఆ పొయ్యి పిల్లి సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. కానీ పొయ్యిలో పిల్లి లేవలేదు అంటే ఈరోజు వంట చెయ్యలేదు అని అర్థం. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవు, బియ్యం లేవు, వంట చేసుకోలేదు, అలాంటప్పుడు మనం వంట చేయలేదు, ఇవాళ కూర వండలేదు ఇలా చెప్పామన్నమాట. ఈరోజు పొయ్యిలో పిల్లి లేచినట్లేదే అని అడుగుతాం. ఎవరన్నా వంట చేసుకోకపోయినా వెంటనే కనిపెట్టేస్తారు. పల్లెటూరు కదా, ఇలా బయట ఉంటాయి, ఆరుబయటే పొయ్యిలు ఉంటాయి, బయట నుంచి అందరూ తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అబ్జర్వేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఏం సైలెంట్గా ఉండి లోపల కూర్చుంటే పిలిచి మరీ అడుగుతారు అనమాట. ఏంటి వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేదు అంటే వంట చెయ్యలేదా అని అర్థం. అప్పటికప్పుడు వాళ్ళు బియ్యం, పప్పులు, కూరలు అన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట. పల్లెటూరు కనుక చక్కగా తెచ్చిస్తారు. అప్పుడు వీళ్ళు వండుకొని తింటారు. అడగలేని మొహమాటస్తులైతే ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటారు. పొయ్యిలో పిల్లి లేవకపోయినా దాన్ని తోలని కూడా తోలారనమాట. అవసరం లేదు కదా. కాబట్టి ఇప్పుడైతే వంట చేసుకోలేదు ఇంట్లో, పొయ్యిలో పిల్లి లేవలేదు అన్నమాట ఇలాంటి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి తక్కువ వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది అనమాట. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అంటే మనం ఏ పని చెప్పినా చేయరు, ఏమి తెలివిగా చేయడం చేత కాదు. వాళ్ళు చేసిన మళ్ళీ డబల్ పనులు చేసుకోవాలి. మనం వాళ్ళ పని చెప్పిన ఎందుకు చెప్పానరా బాబు అనుకుని మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆకలి మాత్రం భోజనం టైంకి మాత్రం పెద్ద కంచం తీసుకుని కంచం నిండా పెట్టుకోవడానికి వచ్చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి మనం ఏమంటాం, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అంటాం. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. అసలు ఎవరికి ఉండాలి నిద్ర? దరిద్రుడు ఎంతసేపు నిద్రపోయినా పర్వాలేదు, అంతే కదా. ఏమి దోచుకోవడానికి ఉండవు ఇంట్లో, హాయిగా పడుకుని ఆరుబయట అలా గుమ్మలో తలగా పెట్టుకుని పడుకున్నా కూడా ఏం ఫరక్ పడదు. కానీ వాడికి నిద్ర పడుతుందా, ఆకలి వేస్తూ ఉంటుంది. కాబట్టి కడుపులో పిల్లి లేవలేదు, కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి నిద్ర రాదనమాట. ఆకలే వేస్తూ ఉంటుంది. దరిద్రుడు కనుక ఆకలి వేస్తూ ఉంటుంది, తినడానికి ఉండదు. కానీ తిండి ఎక్కువైన వాడికి ఏమవుతుంది, ఫుల్గా నిద్ర పట్టేస్తుంది. కానీ ఇంటి నిండా భాగభాగ్యాలు ఉంటాయి, ఎవరు ఎత్తుకుపోతారో ఏమిటో అనే భయం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వాడికి ఉండకూడనిది నిద్ర, వీడికి ఉండాల్సింది నిద్ర. కానీ వీడికి ఉండదు, వాడికి ఆకలి ఉండదు. ఆకలి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కొని తినగలరు కదా. ఏదంటే అది తినడానికి ఉంటాయి కనుక వాళ్ళకి ఆకలితో పని లేదు, హాయిగా నిద్రపోతారనమాట. దొంగలు వచ్చి దోచుకుపోయినా
తెలీదు. కాబట్టి దరిద్రుడికి ఆకలి ఎక్కువ, లేనప్పుడే మనకు అన్నీ కావాలనిపిస్తుంది. అది లేదు కనుక ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. ఇంట్లో బియ్యం లేనప్పుడు ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. అదే నిర్భాగ్యుడికైతే భాగ్యం అంతా దాచుకుని ఈరోజు నిద్రపోకూడదు అనుకుంటూనే పడుకుని పోతాడు, దొంగలు వచ్చి దోచుకుపోతారు అనమాట. కాబట్టి ఏ సమయంలో ఏది ఎలా చేయాలి, ఎంతవరకు మనకు కావాలి, ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుసుకుని మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఈ రోజుకి ఈ సామెతలు మీకు చెప్తున్నాను. రేపు మరికొన్ని సామెతలతో మీకు రెడీగా ఉన్నాను. అందరికీ తెలిసిన సామెతే కదా ఇది. ఎప్పుడంటాం ఈ సామెత బూడిదలో పోసిన పన్నీరు అని? చేసిన పని అంతా వేస్ట్ అయిపోయినప్పుడు ఈ సామెతను మనం ఉపయోగిస్తూ ఉంటాం. చాలా కష్టపడి ఒక పని చేయడమో, చాలా కష్టపడి డబ్బు సంపాదించడమో, లేకపోతే కొన్ని వస్తువులు తెచ్చుకోవడమో చేసి అవి ఎటు పనికి రాకుండా పోయి వేస్ట్ అయిపోయినప్పుడు ఈ సామెత బూడిదలో పోసిన పన్నీరు అయింది అని బాధపడుతూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకొని బాధని కొంత వ్యక్తం చేస్తూ ఉంటాము. అప్పు చేసి పప్పు కూడు. ఇప్పుడు అందరం చేస్తున్నది ఇదే కదా, అప్పు చేసి పప్పు కూడు. అవునా కదా? అబద్ధం ఏమన్నా ఉందా ఇందులో? అప్పు చేసి పప్పు కూడు అంటే అప్పు చేసి ఇంత పప్పు వండుకుని దాంట్లో అన్నం కలుపుకొని తినడం ఒకటే కాదు. పంచపక్ష పరమాన్నాలు వండుకొని తిన్నా కూడా అది మాత్రమే కాదు. ఈఎంఐలన్నీ ఏంటి? అప్పులే కదా. అప్పు చేసి పప్పు కూడా అంటే అప్పులు చేసి ఎవరో ఏదో చేశారు, మనం అంతకు మించి చేయాలి. ఎవరికో 10 లక్షల కారు ఉంది, మనకి 25 లక్షల కారు ఉండాలి. ఎవరో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారు, మనం 3 కోట్లు పెట్టి ఇల్లు కొనాలి. ఎవరింట్లోనూ ఫర్నిచర్ ఒక 2 కోట్ల ఫర్నిచర్ ఉంది, మనం 4 కోట్ల ఫర్నిచర్ కావాలి. లేదా ఎవరో బంగారు నగలు వేసుకున్నారు, మనకి అంతకు మించి కావాలి అనే ఆశతో మనం ఏం చేస్తున్నాం? అప్పుల పాలైపోతున్నాం. అలాంటి దాన్ని అప్పు చేసి పప్పు కూడు అని చిన్న సామెతతో ఎంత పెద్ద అప్పు చేసి ఎంత పెద్ద ఆర్భాటాలకు పోయినా సరే ఈ చిన్న సామెతతో మనం వాళ్ళది ఒక సెటర్ వేయచ్చు అన్నమాట. రౌతు మెతకవాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట. అంతే కదా, మనం మెతకతనం చూసే కదా ఎదుటి వాళ్ళు మనతో ఆడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడలేదులే, లేకపోతే ఏం మాట్లాడలేదులే, మనం ఏమన్నా చెల్లుతుంది, ఏం చేసినా చెల్లుతుంది, ఎంత పనైనా వాళ్ళ చేత చేయించుకున్నా చెల్లుతుంది. ఈ విధంగా చాలామంది మనం మెతకతనం చూసాం, లేకపోతే మనం ఎందుకు వచ్చిన గొడవలే అని వదిలేయడం ఒక మెతకతనంగా భావించి మనకి ఏమీ రాదు, మనం ఏమి చెయ్యలేము అనుకుని అలా భావించి మన మీద అన్ని పనులు వేసేయడం చేసి మన ఎదురుగానే వాళ్ళు ఏవేవో ఓవరాక్షన్లు చేస్తూ ఏవేవో నేను గొప్ప అన్న ఫీలింగ్లో చేస్తూ ఉంటారు. అలాగే రౌతు మెతకవాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచింది. 3 కాళ్ళ మీద నడిస్తే ఎప్పటికి వెళ్తుంది? టక 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 హార్స్ రైడింగ్ చేయాల్సిన హార్స్ కదా, ఆ రౌతు మెతకవాడు కదా ఏమనడు అని చెప్పి 3 కాళ్ళ మీద నెమ్మదిగా వెళ్తే అది గుర్రానికి గాడిదకి తేడా ఏముంటుంది? ఇంకా ఉండదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు మెతగ్గా ఉన్నారు కదా అని చెప్పి మనం వాళ్ళని వాడేద్దాం, తోడేద్దాం, చేసేద్దాం, ఏమైనా తిట్టేద్దాం, కొట్టేద్దాం అంటే ఈరోజు మనది అవ్వచ్చు, కానీ రేపు అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిదో తెలియదు అన్నమాట. కాబట్టి ఇలాంటి చేష్టలు చెయ్యకుండా ఉండడం బెటర్. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అని మనం భావిస్తూ ఉంటాం, అంతే కదా.
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని భావిస్తాం. ఎందుకు? మనకి జరిగే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే మన కర్మల ఫలితమే. శివుడి ఆజ్ఞతోటే జరుగుతుంది. మనం పుట్టినప్పుడే అన్నీ రాసి పెట్టి ఉంటాయి. ఈరోజు కొత్తగా మనం మార్చలేము. మన కర్మలు మనకి తిరిగి వస్తూనే ఉంటాయి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటే శివుని ఆజ్ఞ లేకుండా మనకి నష్టాలు, కష్టాలు, సంతోషాలు, సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నిటికీ కూడా పరమాత్మ మనకి ముందుగానే మన జీవితాన్ని రాసి పెట్టి మాత్రమే పంపిస్తాడనమాట. దాన్ని కొంతవరకు మనం మార్చుకోవచ్చు. మన నాలెడ్జ్ ద్వారా, మనం చేసే పనుల ద్వారా కొంతవరకు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని మార్చలేని విధి రాత అని ఉంటుంది. జన్మలు నమ్మేవాళ్ళు అయితే పోయిన జన్మలో వచ్చిన వాసనలు, పోయిన జన్మలో చేసిన పాపాలు అవి కూడా మనల్ని వెంటాడతాయి. వాటి నుంచి ఎవరు తప్పించలేరు. మనం అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా బతుకుతాము అని శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి నువ్వేదో జరిగిందని ఏడుస్తావెందుకు? ఎవరో వదిలేశారని ఏడుస్తావెందుకు? ఏదైనా సరే జరగాల్సింది జరిగి తీరుతుంది అన్నమాట. మేకవన్నె పులి. మేక వన్నె పులి. సమాజంలో చాలామంది ఇప్పుడు మేకవన్నె పులులే ఉంటున్నారు. ఎందుకంటే ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు అన్నమాట. మన ఎదురుగా మనకి పెట్టాల్సిన టార్చర్ పెడుతూనే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు చూపించాల్సిన నరకం చూపిస్తూనే, అందరి ఎదురుగా మాత్రం ఆహా ఓహో అనుకుంటూ నేను చాలా బాగా చూసుకుంటున్నాను, నేను చాలా బాగా చేస్తున్నానని ఒక సెల్ఫీలు దిగేసో లేకపోతే వీడియోలు తీసో సంతోషంగా ఉన్నట్టుగా జనాలకి కనిపిస్తూ నటిస్తూ బతికేసేయడం. అది మేకవన్నె పులి అన్నమాట. నటిస్తూ బతకడం. జీవితం మొత్తం నటనే. భగవంతుడు ఇచ్చిందే నాటకాల్లో ఒక పాత్ర వేసుకోరా పోయి అనేసి, మనం దానికి మించి ఇక్కడ ఎన్నో నాటకాలు మనకు సొంతంగా క్రియేట్ చేసేసి ఎవరో ఒకళ్ళని హింసిస్తూ, వాళ్ళని మీద పడి బతికేస్తూ, వాళ్ళని జనాల్లో మాత్రం ఆహా అన్నట్టుగా చూపిస్తూ, అబ్బా ఎంత మంచివాళ్ళు, వీళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారు అనే విధంగా జనాలకి ఎదురుగా ఒక నాటకం, వాళ్ళు లేనప్పుడు ఒక నాటకం ఆడుతున్న మేకవన్నె పులులు ఎంతోమంది ఉన్నారనమాట. అదే ఇది మేకవన్నె పులి అంటే 2 డబల్ గేమ్లు ఆడడం అన్నమాట. గోతికాడ గుంటనక్క. గోతికాడ గుంటనక్క ఏం చేస్తుంది? ఒక పులో సింహమో తినేసి ఫుల్గా పెద్ద జంతువుని తెచ్చుకుని తినేసి ఆ ఎముకల మిగిలినవన్నీ కూడా గుంటలో పడేస్తుంది అనమాట. అక్కడ నక్క ఒకటి రెడీగా ఇలా కూర్చుని ఉంటుంది. ఎప్పుడు పడేస్తుందా, ఎప్పుడు ఎక్కువైపోయింది ఏం చేస్తారు ఎవరైనా? పడేస్తుంది కదా, టక్మని దూకేసి తినేయచ్చు అన్న విధంగా ఎదురు చూస్తూ ఉంటుంది. గుంట దగ్గరే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం కూడా ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు ఆస్తులు దెబ్బేయాలా, ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు వీళ్ళు తీసేసుకోవాలా, తల్లిదండ్రులను కొట్టి తీసుకోవాలా, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎప్పుడు పోతారా అని ఇలా హాస్పిటల్లో ఉంటే, ఇంకా హాస్పిటల్లో ఉంది, ఇంకా మా అమ్మ చచ్చిపోలేదు, ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా మా నాన్న చచ్చిపోలేదు అని ఎదురు చూస్తూ, అదే ఒక బిడ్డ హాస్పిటల్లో ఉంటే ఏ తల్లి తండ్రి కూడా నా బిడ్డ ఇంకా చచ్చిపోలేదని ఎవ్వరూ అనుకోరు అనమాట. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు బతికి పట్టుకెడతారా, ఏ విధంగా ఉన్నా సరే మనం చూసుకుందాము, మన కళ్ళెదురుగా ఉంటే చాలు మన బిడ్డ అని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. సరే, ఈ మధ్య ఎన్నో జరుగుతున్నాయి కదా మేడం, మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. మన కొన్ని కోట్ల మంది జనాభాలో మనం చూసే ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి. అది కూడా మరి అది ఏమిటి అనేది విపరీతమైన ధోరణితో జరుగుతున్నాయి తప్ప అందరూ అలా ఉండరు. ఏ తల్లిదండ్రి కూడా బిడ్డల మీద చనిపోవాలని కోరుకోరు. కానీ చాలామంది బిడ్డలు తల్లి ఎప్పుడు చనిపోతుందా లాగేద్దాం, ఇక హాస్పిటల్లో ఎవడు తిరుగుతాడు, ఇంకా చావట్లేదు అనుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. అలాంటప్పుడు గోతికాడ గుంటనక్క అనే సామెత ఉపయోగించవచ్చు. గోతికాడ గుంటనక్కలా అక్కడే కూర్చుని ఎప్పుడు ప్రాణం పోతుందా అని ఎదురు చేసే బిడ్డలు చాలామంది ఉన్నారు. కోతికి కొబ్బరికాయ
దొరికినట్టు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. కొత్తగా ఏదన్నా వచ్చిందనుకోండి మన దగ్గరికి, ఇంకా దాన్ని అసలు వదలమన్నమాట. అదే నా ప్రాణం అన్నట్టు. ఇంతకు ముందు ఉన్నది కానీ, ఇంతకుముందు ఉన్న మనుషులు కానీ, ఇంతకుముందు మనం అనుభవించిందంతా అసలు నథింగ్. ఇదే నాకు ప్రపంచం, ఇదే నాది అనుకుని మనం ఎంతో ఆసక్తితో దాంతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. అది ఏమిటంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అనమాట. ఏం చేస్తుంది, కొబ్బరికాయ కొడితే దొరికితే నెత్తినేసి కొట్టుకుందిట. ఎక్కడ వేసి కొట్టాలో తెలియక ఎక్కడ కొట్టినా పగలట్లేదు. ఎందుకంటే చెట్టు కొమ్మల మీద అలాంటి వాటి మీద ఉంటుంది కదా మెత్తటి ప్రదేశాలు. చెట్టు కొమ్మకేసి కొడితే కొబ్బరికాయ ఎలా పగులుతుంది, పగలదు కదా. అందుకని నెత్తినేసి కొట్టుకుంటాయి. ఎవరైతే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని మనం కోతి కొబ్బరికాయ దొరికినట్టు అయ్యింది వీళ్ళ పని అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. గోడకు చెవులుంటాయి. మనం అనుకుంటూ ఉంటాం ఎవరు లేరు అనుకుని, చుట్టుపక్కల ఎవరు లేరు, అసలు మనం మాత్రమే ఉన్నాం, మన ఇద్దరమే ఉన్నాము, నేను మాత్రమే ఉన్నాను ఇక్కడ, కాబట్టి ఏ రహస్యమైనా చెప్పుకోవచ్చు అని డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి మనం ఒక రహస్యం చెప్పుకుంటాం కదా. కానీ అది బయటకు వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? గోడకి చెవులు ఉంటాయి అన్నమాట. గోడలు మనం అనుకుంటాము గోడే కదా ఉంది, ఇక్కడ ఎవరూ లేదు కదా, మన ఇద్దరమే అనుకుంటాం. కానీ గోడలకు కూడా చెవులు ఆనించి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే, గోడకి మనం ఎవరితో చెప్పాము వాళ్ళే బయట విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. అది కాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, గోడలకి ఎనర్జీ చాలా ఉంటుందట. గోడలకు కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. మనం మాట్లాడుకున్నవన్నీ వాటికి వినిపిస్తాయి, మనం చేసే పనులన్నీ కూడా ఆ గోడలకి కనిపిస్తాయి. అందుకే మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ గోడల చుట్టూ అల్లుకుపోయి ఎప్పుడు ఆ నెగిటివ్ మళ్ళీ మనకి రివర్స్ కొడుతూ ఉంటుంది అనమాట. ఏదైనా రోగాలతో మనం బాధపడుతూ ఉంటే మనం ఇంకా తగ్గట్లా అనుకుంటే ఆ మాటలు ఈ గోడలు విని మళ్ళీ ఆ నెగిటివ్ మనకి మళ్ళీ రివర్స్లో వస్తూ ఉంటుంది. అందుకే తగ్గడం అంటూ జరగదు తొందరగా. అలాగే మనం ఎందుకు వాటిని తీసేస్తున్నాం, మన గోడలకి రంగులు ఎందుకు వేస్తున్నాము అంటే, ఈ ఎనర్జీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ మొత్తం గోడలకి పట్టేసి మళ్ళీ అది రివర్స్లో మనకి కొడుతుందని అర్థం చేసుకున్న తర్వాత గోడలకి కొత్త రంగులు వేసినప్పుడు ఏవైతే అవి వినేసి చూసేసి ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అదొక కొత్త అనుభూతి మనకి వస్తుంది. ఎప్పుడైతే పెయింట్స్ వేసామో మళ్ళీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని మనం క్లోజ్ చేసేసాం కదా, కలర్స్ వేసి పెయింట్స్ వేసేసి మొత్తం అంతా తుడిపేసాం. కాబట్టి మళ్ళీ కొత్త ఎనర్జీతో, కొత్త పాజిటివ్ ఎనర్జీతో మనం కూడా హుషారుగా ఎనర్జీగా మళ్ళీ ఉంటాం అన్నమాట. అందుకని గోడకి చెవులు ఉంటాయి. గోడకి చెవులు ఉండవు, ఎవరూ లేరు ఇక్కడ, మనం ఏదో చెప్పచ్చు, ఏదో చెయ్యొచ్చు అని అనుకోకూడదు. మనం ఎవరికి తెలియకుండా ఈ పని చేస్తున్నాం కదా, ఎవరు చూడట్లేదు కదా అని అనుకోవడానికి వీల్లేదు. గోడలు ఉంటాయి, తలుపులు ఉంటాయి, అన్నీ చూస్తూనే ఉంటాయి. ప్రకృతి మాత ఉంటుంది, భగవంతుడు ఉంటాడు, మన మనస్సాక్షి అనేది ఉంటుంది. 10 మంది ఇప్పుడు ఒక రకంగా ప్రవర్తించి ఎవరూ లేనప్పుడు మనం వీళ్ళని హింసిద్దాం, వీళ్ళని తొక్కేద్దాం, వీళ్ళని ఏ విధంగా అయినా మాట్లాడదాం, తిడదాం అని ఎప్పుడైతే మనం ఏదైనా కానీ అనుకున్నామో అది ఎవరు వినట్లేదు, ఎవరు చూడట్లేదు, నాకు మాత్రమే తెలుసు, అందరిలో నేను మంచిగా కనిపిస్తున్నాను, అందరూ నాకు సపోర్ట్ పలుకుతారు అనుకోవడం చాలా తప్పు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కులోని గాలి అంటే ఏంటి? శ్వాస. ఏం చేస్తున్నాం మనం పొద్దున్న లేవగానే, రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకుని అంతే కదా, శ్వాస పీలుస్తున్నాం, వదిలేస్తున్నాం. ధ్యాస అనేది శ్వాస మీద పెడుతున్నాం. శ్వాస మీద ధ్యాస, అదే కదా మెడిటేషన్ అన్న, ధ్యానం అన్న అదే కదా. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం దేనికోసం అంట? ముక్తికి మరి దారి. ఇదేంటి?
ఎన్నో గుళ్ళకి వెళ్ళాము, ఎన్నో గోపురాలు వెళ్ళాము, ఎన్నో తీర్థయాత్రలు చేసాము, ఎన్నో మంచి పనులు చేసాము, దాన ధర్మాలు చేసాము, అందరినీ మంచిగా పర్ఫెక్ట్గా చూసుకుంటున్నాము. ఒక్క చెడు మాట కూడా మన నోటి నుంచి రావట్లేదు. ఎన్నో మంచి మాటలు చెప్తున్నాము, ఇంకా ఎన్నో ఎన్నో చేస్తున్నాము. అవన్నీ ముక్తికి దారి అనే కదా మనం చేస్తున్నాము. ఇదేంటి ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అంటే, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టించినా కూడా అవన్నీ ప్రజల కోసం చేసిన పనులు. నీ కోసం నువ్వు చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే శ్వాస మీద ధ్యాస. ఇది మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. కానీ ఎన్ని గుళ్ళు కట్టినా, ఎన్ని గోపురాలు కట్టినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా నువ్వంటే ఏంటి, నువ్వు ఎవరు అని తెలుసుకోవడానికి మాత్రం మార్గం దొరకదు. ఒకే ఒక్కటి సైలెంట్గా కూర్చుని కళ్ళు మూసుకుని చేతుల్లో చేతులు పెట్టుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని వచ్చే శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ కూర్చుంటావో అదే నీ ముక్తికి మార్గం. ముక్కులోన గాలి ముక్తికి మరి దారి. చెప్పులో రాయి, చెవిలో జోరీగా. చెప్పులో రాయి, చెవిలో జోరీగా. చెప్పులో రాయి అంటే ఎలా ఉంటుంది? చెప్పులు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి. 5 నెంబరు, 6 నెంబరు, 10 నెంబరు చెప్పులు వేసుకుంటాం మనం. అందులో ఇంత చిన్న రాయి కదా ఉంటే ఏమవుతుంది? ఉండగలమా? మనం నడవగలమా? అసలు బాగా గుచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ రాయి తీసేయాలా అని, అసలు ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా, రోడ్డు మీద నడుస్తున్నాక ప్లేస్ లేదు నుంచోడానికి అని, పక్కన వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా అని గబగబా వెళ్ళి ఆ రాయి తీసేదాకా ఎంత నడి రోడ్డు అయినా, ఎంతమంది రిచ్ పర్సన్ అయినా మనం అవన్నీ ఆలోచించము, ఆ రాయి తీస్తూ ఉంటాం అన్నమాట. అంటే చెప్పుల రాయి కానీ చెవిలో జోరీగా. ప్రతిరోజు మనకి నస 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 ఉందనుకోండి, చెవిలో జోరీలాగా మోగుతూ ఉంటే భరించగలవా? ఉండలేం కదా. చెప్పులోన రాయి, చెవిలోన జోరీగా, ఇంతింత కాదయా అనేసి ఆ 2 బాధలే కాదు, ఎన్నో ఉంటాయి ఇలాంటివి. 2 ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. అలాంటి బాధలు డైలీ భరించాలంటే మన వల్ల కాదు. అప్పటికప్పుడు తీసేసేవన్నమాట. అవన్నీ తీసేస్తే మాత్రమే మనం మళ్ళీ ఆ ప్రపంచంలో బతకగలం, కానీ లేకపోతే బతకలేని పరిస్థితి అయిపోతుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఎవరైనా తెలుసా మీకు? చూసి రమ్మంటే కాల్చి వచ్చింది ఎవరు? చూసి రమ్మంటే కాల్ చేసి వచ్చేసట. కొంతమంది అంత ఫాస్ట్గా, అంత ఎనర్జెటిక్గా పనులు చేస్తారు. కొంతమంది ఏమో నడక నడుస్తూ నెమ్మదిగా చేద్దాంలే, చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా అన్నట్టుగా చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది చూసినామంటే కాల్చి వచ్చేస్తూ ఉంటారు. మన హనుమంతుడిలాగా చూసి రావయ్యా బాబు మా సీతాదేవి ఎక్కడుందో అంటే లంక మాత్రం తగలబెట్టి వచ్చాడనమాట. అలా అంత ఫాస్ట్గా, అంత ఎనర్జెటిక్గా పనులు చేసేవాళ్ళని మనం చూసినామంటే కాల్చి వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే చాలా ఫాస్ట్, తను పనుల్లో చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తాడు. చూసినామంటే కాల్చి వచ్చే టైపు. కాబట్టి చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చెప్పిపోతాను, పనులు చెప్పేటప్పుడు అని చెప్పుకుంటూ ఉంటాం. పంటకు పెంట, వంటకు మంట ఉండాలి. పంటకు పెంట, వంటకు మంట ఉండాలి, అంతే కదా. లేకపోతే వంట ఎలా అవుతుంది? పంటకు ఏముండాలి? పెంట ఉండాలి. మనం పెంటను అసహించుకుంటాం, కానీ అదే మనం తింటాం. దాంతో దాంతో వచ్చినవి అనమాట. పెంట వేస్తేనే పైరు అనేది బాగా పండుతుంది. అవే మనం మళ్ళీ తింటున్నాం అనమాట. తినాలంటే ఏం చేయాలి? వండుకోవాలంటే ఏం కావాలి? మంట కావాలి. వంట చేయాలంటే మంట కావాలి, పంట పెరగాలంటే పెంట కావాలి. ఈ 2 తప్పనిసరిగానే ఉండాలి. అలాగే మన జీవితాల్లో
కొన్నిటికి కొన్ని తప్పనిసరిగా ఉండాలన్నమాట. అందుకని ఇది నీకు కన్ఫామ్గా ఉండాలి అన్నప్పుడు మనం వద్దు అని వాదిస్తే ఇలాంటి సామెతలు మనం ఉపయోగించి చెప్పచ్చు అనమాట. పంటకు పెంట వంటకు మంట ఉండాలి. అలాగే నీకు ఈ నైతిక బాధ్యతలు అనేవి నీకు ఉండాలి కన్ఫామ్గా. అవి లేకపోతే ఆ పనులు ఎలా జరగవో, నీకు బాధ్యతలు లేకపోతే నీ బాధ్యతలను వదిలేస్తే నీ పనులు కూడా జరగవు అని చెప్పేటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. పొయ్యిలో పిల్లి లేవలేదు. ఇప్పుడంటే ఎవరన్నా పొయ్యిలు అసలు వెలిగిస్తున్నారో లేదో తెలీదు. నాకైతే ఏ పల్లెటూరుకి నేను వెళ్ళలేదు, పల్లెటూరు లేదు నాకు. ఇక్కడే ఉన్నాం కనుక హైదరాబాద్లో పల్లెటూరులు ఏవి తెలీదు. ఆ పల్లెటూరులో కూడా పొయ్యిలు వెలిగిస్తున్నారా లేదా అని తెలియదు అనమాట. కాబట్టి పొయ్యిలో పిల్లి లేవలేదు అని అంటే పల్లెటూరులో కానీ సిటీల్లో కూడా ఎక్కడైనా పొయ్యి వెలిగిస్తే ఇదివరకు ఆ పొయ్యి ఆరిపోయిన తర్వాత కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు బయట పిల్లిళ్ళు వచ్చి దాంట్లో పడుకునేము వెచ్చదనం కోసం, చలికి భరించలేక ఆ పొయ్యిలో పడుకునేము. ఆ పొయ్యి లేవాలి అంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ డే మళ్ళీ మనం మంట పెట్టాలి. అప్పుడు అది వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఎప్పుడైతే వంట కోసం సిద్ధం చేసుకున్నామో అప్పుడు ఆ పొయ్యి పిల్లి సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. కానీ పొయ్యిలో పిల్లి లేవలేదు అంటే ఈరోజు వంట చెయ్యలేదు అని అర్థం. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవు, బియ్యం లేవు, వంట చేసుకోలేదు, అలాంటప్పుడు మనం వంట చేయలేదు, ఇవాళ కూర వండలేదు ఇలా చెప్పామన్నమాట. ఈరోజు పొయ్యిలో పిల్లి వేసినట్లేదే అని అడుగుతాం. ఎవరన్నా వంట చేసుకోకపోయినా వెంటనే కనిపెట్టేస్తారు. పల్లెటూరు కదా, ఇలా బయట ఉంటాయి, ఆరుబయటే పొయ్యిలు ఉంటాయి. బయట నుంచి అందరూ తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అబ్జర్వేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఏం సైలెంట్గా ఉండి లోపల కూర్చుంటే పిలిచి మరీ అడుగుతారు అనమాట. ఏంటి వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేదు అంటే వంట చెయ్యలేదా అని అర్థం. అప్పటికప్పుడు వాళ్ళు బియ్యం, పప్పులు, కూరలు అన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట. పల్లెటూరు కనుక చక్కగా తెచ్చిస్తారు. అప్పుడు వీళ్ళు వండుకొని తింటారు. అడగలేని మొహమాటస్తులైతే ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటారు. పొయ్యిలో పిల్లి లేవకపోయినా దాన్ని తోలని కూడా తోలారనమాట. అవసరం లేదు కదా. కాబట్టి ఇప్పుడైతే వంట చేసుకోలేదు ఇంట్లో, పొయ్యిలో పిల్లి లేవలేదు అన్నమాట ఇలాంటి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి తక్కువ వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది అనమాట. తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అంటే మనం ఏ పని చెప్పినా చెయ్యరు. ఏమి తెలివిగా చేయడం చేత కాదు. వాళ్ళు చేసిన మళ్ళీ డబుల్ పనులు చేసుకోవాలి మనం. వాళ్ళ పని చెప్పిన ఎందుకు చెప్పానరా బాబు అనుకుని మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆకలి మాత్రం భోజనం టైంకి మాత్రం పెద్ద కంచం తీసుకుని కంచం నిండా పెట్టుకోవడానికి వచ్చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి మనం ఏమంటాం, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అంటాం. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. అసలు ఎవరికి ఉండాలి నిద్ర? దరిద్రుడు ఎంతసేపు నిద్రపోయినా పర్వాలేదు, అంతే కదా. ఏమీ దోచుకుపోవడానికి ఉండవు ఇంట్లో. హాయిగా పడుకుని ఆరుబయట అలా గుమ్మలో తలగా పెట్టుకుని పడుకున్నా కూడా ఏం ఫరక్ పడదు. కానీ వాడికి నిద్ర పడుతుందా, ఆకలి వేస్తూ ఉంటుంది. కాబట్టి కడుపులో పిల్లి లేవలేదు, కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నిద్ర రాదనమాట. ఆకలే వేస్తూ ఉంటుంది. దరిద్రుడు కనుక ఆకలి వేస్తూ ఉంటుంది, తినడానికి ఉండదు. కానీ తిండి ఎక్కువైన వాడికి ఏమవుతుంది, ఫుల్గా నిద్ర పట్టేస్తుంది. కానీ ఇంటి నిండా భాగభాగ్యాలు ఉంటాయి. ఎవరు ఎత్తుకుపోతారో ఏమిటో అనే భయం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి వాడికి ఉండకూడనిది నిద్ర, వీడికి ఉండాల్సింది నిద్ర. కానీ వీడికి ఉండదు, వాడికి ఆకలి ఉండదు. ఆకలి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కొని తినగలరు కదా. ఏదంటే తినడానికి ఉంటాయి కనుక వాళ్ళకి ఆకలితో పని లేదు, హాయిగా నిద్రపోతారనమాట. దొంగలు వచ్చి దోచుకుపోయినా
తెలీదు. కాబట్టి దరిద్రుడికి ఆకలి ఎక్కువ, లేనప్పుడే మనకు అన్నీ కావాలనిపిస్తుంది. అది లేదు కనుక ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. ఇంట్లో బియ్యం లేనప్పుడు ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. అదే నిర్భాగ్యుడికైతే భాగ్యం అంతా దాచుకుని ఈరోజు నిద్రపోకూడదు అనుకుంటూనే పడుకుండిపోతాడు, దొంగలు వచ్చి దోచుకుపోతారు అనమాట. కాబట్టి ఏ సమయంలో ఏది ఎలా చేయాలి, ఎంతవరకు మనకు కావాలి, ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుసుకుని మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఈ రోజుకి ఈ సామెతలు మీకు చెప్తున్నాను. రేపు మరికొన్ని సామెతలతో మీకు రెడీగా ఉన్నాను.